మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఏదో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, కుజుడు దాదాపుగా ఒక 2 నెలల పాటు అంటే జూన్ ఆల్మోస్ట్ అంటే జూన్ 7వ తేదీ నుంచి 6వ తేదీ నైట్ నుంచి జూన్ రాత్రి 10 గంటల ప్రాంతంలో మారుతున్నాడు. అక్కడి నుంచి మనకి జూలై 28వ తేదీ వరకు కూడా సింహరాశిలో కేతుతో కలిసి అగ్నితత్వ రాశుల్లో ఉంటాడు. ఈ అగ్నితత్వ రాశుల్లో ఉన్నప్పుడు మిగతా లగ్నాలు ఏవైతే 12 లగ్నాలు వాళ్ళు ఉంటారో మేషం నుంచి మీనం వరకు, అలాగే లగ్నం తెలియని వారి రాశి వారికి ఏ విషయంలో చాలా బాగుంటుంది, ఏ విషయాల పట్ల వాళ్ళు జాగ్రత్త పడాలి. అయితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఈ అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ మరొక విషయం ఏంటంటే, ఎఫెక్ట్ ఏవైతే చెప్తున్నానో నేను అవి మీ పర్సనల్ చార్ట్లో కనుక ఆ భావం అంటే ఉదాహరణకి మేషం వారికి కెరియర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను ఉదాహరణకి. అదేవిధంగా వృశ్చికం వారు ఏదైనా ప్లేస్ చేంజ్ లేదా ఇల్లు అమ్మడం కొనుగోలు చేయడం ఉన్నాయి. అక్కడ మీకు ఏదైనా బ్యాడ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు మీకు పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్లో ఆ పర్టికులర్ భావం కనుక గుడ్ ఎఫెక్ట్ ఇస్తుంటే అది ఏమీ ఇబ్బంది ఉండదు. ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోండి మీ పర్సనల్ చార్ట్లో. అలా చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఎంతసేపు ఇది ఏదో బ్యాడ్ అయిపోతుందేమో అని కాకుండా. సో ఇది చూసుకోండి. మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. ఇక్కడ ముఖ్యంగా వృషభం వారు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏమిటి? ఈ 4వ స్థానంలో అంటే మనకి ఏదైనా ప్రాపర్టీ హౌస్లో ఈ 2 ప్లానెట్స్ కలిసి ఉన్నాయి. అంటే ఏమిటి? తెలియకుండానే ఏదైనా గృహం కానీ స్థలం కానీ ఈశాన్య దోషము లేదా దక్షిణ సైడ్ ఉండే దోషము లేదా తూర్పు బాగా తగ్గి వెస్ట్ ఎక్కువ ఉండేటువంటి దోషాలు ఉన్న ఇల్లులు తీసుకుంటారు తెలియక. లేదా ఒక్కొక్కసారి అనుకోకుండా మెడికల్ వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఎవరో ఏదో చెప్పారనుకో బుక్కని మెడికల్ దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడ స్ట్రెస్ అవుతూ ఉంటారు ఈ కుజకేతువుల కలయిక వల్ల. ఇది పర్టికులర్గా జాగ్రత్తగా ఉంటూ మదర్కి కొంచెం బీపీ లెవెల్స్ ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, షేర్ మార్కెట్కి ఇది సరైనటువంటి టైం కాదు. కుజకేతువులు 4లో సంచరించేటప్పుడు. అదేంటంటే 4కి షేర్ మార్కెట్కి ఏంటి సంబంధం అని మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎవరికైనా మనీ ఇచ్చే విషయంలోని ప్రేమించిన వారితో కొన్ని అంటే బాగా ఇష్టం ఉన్నటువంటి ఫ్రెండ్స్తో మనీ డీల్స్ విషయంలోని ఉన్న ప్రదేశం కాకుండా వేరే ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకుంటుంటారు. అలా వేరే ఎక్కడికో ఉద్యోగం వెళ్ళి చేసేటువంటి అంశాల్లోని లేదా మీ యొక్క జాబ్లో గ్రోత్ కోసం మీరు హైయర్ ఎడ్యుకేషన్ తీసుకునేటువంటి అంశాల్లోని 1కి 4 సార్లు ఈ డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. మరి ఇక్కడ వేటికి బాగుంది? రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన వాటికి చాలా బాగుంది. అది అకల్టా, డయాగ్నోటిక్ రిలేటెడా, పిహెచ్డి రిలేటెడా, ఏదైనా చాలా బాగుంది. రెండవది ఏంటంటే, కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ మీ యొక్క పూర్వీకుల ఆస్తులకి సంబంధించిన విషయంలో, ఎందుకంటే ఇక్కడ 4వ స్థానంలో కుజుడు ఎంత ఈ లగ్నానికి పాప అయినప్పటికీ కుజుడు తన వృశ్చిక రాశిని చూసుకుంటాడు. ఎప్పుడైనా సరే వృశ్చిక రాశిలో కుజుడున్నా వృశ్చిక రాశిని కుజుడు వీక్షిస్తున్నా సరే అది కొంచెం పూర్వీకుల ఆస్తుల్ని తెచ్చేలా చేస్తుంది. కాకపోతే అవి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసుకోవడము, గోవులకి క్యారెట్స్ గ్రాసము తినిపించడం చేయండి. ఎక్కువగా మీరు విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేస్తూ ఉండండి. ఇది కనుక చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, బిజినెస్లో తీసుకునేటువంటి నిర్ణయాలు, బిజినెస్లో మనీ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఈ కుజుడు మేషం నుంచి సింహరాశిలోకి ఎంటర్ అయ్యి కేతుతో కలుస్తున్నందుకు దేశకాల పరిస్థితుల్లో కూడా చాలా మార్పులు ఉంటాయి. ఏమిటవి? సర్వసాధారణంగా మనం చూసాం, ఎప్పుడైతే మనకి కుజుడు నీచ రాశిలో ఉన్నాడో పెహల్గామ్ అటాక్ కానివ్వండి, దాని తర్వాత మన వాళ్ళు ఆ యొక్క శిబిరాలని నాశనం చేయడం కానివ్వండి, ఇవన్నీ మనం ఒక 50 రోజుల క్రితమే
ఇలాంటి అటాక్స్ జరుగుతాయనేటువంటిది అమ్మవారి అనుగ్రహం వల్ల మనం ప్రిడిక్ట్ చేసుకోగలిగాం. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఈ కుజుడు కేతుతో కలిసినందుకు, కేతు అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలు గుర్తుపెట్టుకోండి. కేతు ఈ స్పిరిచువల్ పాయింట్స్, అది అగ్నితత్వ రాశి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈ కేతుతో కుజుడు కలిసి ఉన్నంత కాలము, ఇంకా అంతకంటే ముందుగా కూడా, ఎందుకంటే మనకి దేశకాల పరిస్థితుల్లో చెప్పేటువంటివన్నీ కూడా ఈ ఆయన నిరాయన అని ఉంటుంది, సాయన నిరాయన అని ఉంటుంది. అంటే మనం ఏ ఆయనం వాడతాము, నిరాయన పద్ధతి వాడతామా సాయన పద్ధతి వాడతామా అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ ఆయనము సాయన పద్ధతి పరంగా తీసుకుంటే కుజుడు ఇంకా ముందుగానే ఎంటర్ అయిపోతాడు. కాబట్టి మనకి జనరల్గా మారేదానికంటే కూడా మే లాస్ట్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ నుంచే కొంచెం ఒక 2 నెలలు 3 నెలల పాటు దాదాపుగా ఈ ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉంటాయో, హిందువులు కావచ్చు, మన సిక్కులు కావచ్చు, ఇటువంటి ప్రత్యేకంగా స్పిరిచువల్ రిలేటెడ్ మనకు అమర్నాథ యాత్ర, నెక్స్ట్ ఇప్పుడు మనకు పుష్కరాలు వస్తున్నాయి, పుష్కరాలు రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని ఎనీ ఆధ్యాత్మిక, ముఖ్యంగా హిందూ సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో, హిందువులు కావచ్చు, ఎనీ వాళ్ళు కావచ్చు, ఆ యొక్క ప్లేసెస్లో కొన్ని అటాక్స్ లాంటివి ఉన్నాయి. కాబట్టి వెళ్ళే వాళ్ళు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. మన గవర్నమెంట్ కూడా అక్కడ పర్టికులర్గా కొన్ని కట్టుదిట్టాలు ఏర్పాటు చేయాలి. ఇది గోచారంలో జరిగేటువంటి అంశాలు. అలాగే ఏదైనా కొన్ని పార్టీల్లో ఉండే వాళ్ళకి కొంత చీలికలు, ఎందుకంటే గవర్నమెంట్ని ఫామ్ చేసేది, గవర్నమెంట్ రిలేటెడ్ అంతా కూడా రవి సంబంధంగా, రవి రాశుల్లో కేతు ఉన్నది చెప్తుంది. దాంతోపాటు కుజుడు వచ్చాడు కాబట్టి కొంచెం అది గవర్నమెంట్లో ఉండేవాళ్ళు, సీఎంలు, పిఎంలు, గవర్నమెంట్ రంగాల్లో ఉండేవాళ్ళు, ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి వారికి కూడా కొంత జాగ్రత్తగా ఉండాలనేది చాలా స్పష్టంగా ఇది చూపిస్తుంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అంతేగాని ఎవరిని భయపెట్టడం కాదు నా ఉద్దేశం. జాగ్రత్త పడాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్తున్న అంశం. అయితే ఇక్కడ మరి దీని నుంచి ఎలా బయటపడడం, ఎందుకంటే సామాన్య ప్రజల కోసం మనం చెప్తున్నాం ప్రతిదీ కూడా. మరి అవునండి, మరి మనం ప్రార్థనా మందిరానికి వెళ్తుంటాము, టెంపుల్స్కి వెళ్తుంటాము, క్షేత్రాలకు వెళ్తుంటాము, అమరనాథ యాత్ర మనకు ప్రారంభం కాబోతుంది, ఇవన్నీ ఏమిటి అన్నప్పుడు ఇవన్నీ కూడా పర్టికులర్గా ఇది ఒకటే కాకుండా కొద్దిగా ఈ 2.5 సంవత్సరాలు కూడా శని ఎప్పుడైతే మీన రాశిలో ఉంటున్నాడో ఇది కొన్ని దేశాలకి ఆర్థికమైనటువంటి మాన్యాన్ని తెచ్చిపెడుతుంది. కొన్ని ఇప్పుడు మనకి మొన్న జరిగిన అటాక్ ఇట్లాంటి వాటిల్లో పర్టికులర్గా ఏంటంటే కొన్ని దేశాలు వాళ్ళ స్వయంకృపాపరాధం వల్ల కూడా కొంత నష్టపోతారు. వాళ్ళు తయారు చేసుకున్న కొన్ని అనుసంబంధించిన బాంబుల వల్ల కావచ్చు, ఏదైనా అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఎవరికైనా సరే ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కాస్త బయటకు వెళ్ళే ముందు ముఖ్యంగా గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కాలభైరవుణ్ణి తలుచుకోండి. ఓం గణాధిపతయే నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః, ఓం కాలభైరవాయ నమః అనుకోండి. మరొక విషయం ఏంటంటే ఈ కుజుడు కేతువు కలిసి ఉన్నంతకాలం ఎవరైనా ఇప్పుడు జనరల్ పీపుల్ కనుక సంతానం కోసం చేసే ప్రయత్నం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది న్యాచురల్ 5th హౌస్. చాలామందికి పాపం సంతానం ఉండదు, ఏమంటే మేము పలానా ఐయుఐ కానీ ఐవీఎఫ్ చేయించుకుందాం అనుకుంటున్నాం, ఈజ్ ఇట్ రైట్ టైం అని అంటే న్యాచురల్గా 5th హౌస్ సింహరాశి. సంతానం మీరు గమనించండి, ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా సింహరాశి పాడైంది అనుకోండి వాళ్ళకి పర్టికులర్గా, అది కూడా పనిగట్టుకొని 5th హౌస్ అయింది అంటే ఏ మేషలగ్నం అయింది, అప్పుడు ఏమవుతుందంటే లేదా 5th పోర్ట్ఫోలియో అక్కడ పడి అక్కడ పాపగ్రహాలు ఉన్నాయి, పాపం వాళ్ళు ఆ సమయంలో చేసే ప్రయత్నం సఫలీకృతం అవ్వదు. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే మనకి పర్టికులర్గా జూలై 28వ తేదీ నుంచి కాలసర్ప యోగం నుంచి కుజుడు బయటకు వస్తున్నాడు. సో ఎప్పుడైతే కుజుడు బయటకు వస్తాడో కాలసర్ప యోగం కూడా పోతుంది. ఇంకొక విషయం ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను, కాలసర్ప యోగాన్ని లేదా దోషాన్ని అనుకోండి మీ పర్సనల్ చార్ట్లో చూసుకోకండి. ఇదంతా దేశము కాలము సంబంధించినవి చెప్పాలి. సునామీలు వస్తాయని, భూకంపాలు వస్తాయి, అందుకే చూడండి అంత భూకంపాలు రావడం జరిగింది రకరకాల ప్రదేశాల్లో. అలాగే యుద్ధ సంబంధించిన ప్రభావం జరిగింది, ఎందుకంటే కుజుడు నీచంలో ఉండడం వల్ల. అందుకని అనవసరంగా కాలసర్ప యోగం ఉందని భయపడకండి. నేను మీకు గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మరలి ఇంకోసారి గుర్తు చేస్తున్నాను మీకు ధైర్యంగా ఉండడం కోసం. పర్టికులర్గా ఇక్కడ 180 మంది దేశాల ప్రజలకి, 180 మంది దేశాల్లో ఉండేటువంటి ప్రజల్ని పాలించేటువంటి ప్రెసిడెంట్లకి కాలసర్ప దోషం ఉంది.
మీకు కావాలంటే నేను మీకు ఒకసారి 180 దేశాల యొక్క వాళ్ళవి చూపిస్తాను. అంత దాకేందుకు మీరు ఎనీ నెట్లో కొట్టి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తీసుకుంటే కాలసర్ప యోగంలోనే ఉంటాయి వాళ్ళ జాతకాలన్నీ కూడా. మ్యాక్సిమం 90% ఆఫ్ జాతకాలు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాలసర్ప దోషం కేవలం కాలానికి సంబంధించిందే కానీ జన్మజాతకానికి కాదు. మరి జన్మజాతకానికి ఇబ్బంది పెట్టేటట్టయితే అంత పెద్ద ప్రెసిడెంట్ ఎట్లా అయ్యారు, సీఎం ఎలా అయ్యారు, పిఎం ఎలా అయ్యారు అని అర్థం చేసుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కుజకేతువుల యొక్క ప్రభావం మీకు పూర్తిగా తగ్గాలంటే సూర్యభగవాను చూస్తూ అర్ఘ్యం వదలండి. అందులోనే గణపతిని స్కందుని చూసుకోండి. నవగ్రహాల్లో కేతు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కాలభైరవ అష్టకం చేసుకోండి. గోవులకి క్యారెట్స్ గ్రాసము తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. అందరూ బాగుండాలని మరోసారి అమ్మవారిని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.